తెలియజేస్తున్నా. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ధైర్యం చేసి రిస్క్ తీసుకొని ఇవాళ ఈ ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. ఈ నివేదికను, ఈ కమిషన్ రిపోర్ట్ను అమలు చేయాలని అనుకుంటున్నారు. చాలా సంతోషం. మనం అందరం కూడా ఈ ప్రభుత్వానికి సంఘీభావం తెలపవలసిన అవసరం ఉన్నది. కానీ నా అభ్యర్థన ఏంటి అంటే చేవెళ్ల సభలో ఖర్గే గారు స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే షెడ్యూల్ కులాల రిజర్వేషన్ను 18% పెంచుతామని చెప్పారు. ఇవాళ ఈరోజు ఈ సభలో ప్రవేశపెట్టిన కులగణన సర్వేలో షెడ్యూల్ కులాల పర్సంటేజ్ 17.43గా ప్రభుత్వం చూపించింది. గతంలో సమగ్ర కుల సర్వేలో కూడా షెడ్యూల్డ్ కులాల జనాభా 18%గా చూపించబడ్డది. నేను కోరుతున్నా మా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని, దామోదర రాజనరసింహ గారిని, కోమటిరెడ్డి గారిని, ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా, మాకు 18% రిజర్వేషన్లు ఇవ్వండి. మా జనాభా ఈరోజు 18% ఉన్నది. గతంలో ఇది మీరు ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ కులాల రిజర్వేషన్ను 15% నుంచి 18%కి కనుక పెంచితే ఏ రకమైన లీగల్గా మీకు సమస్యలు రావు. ఎందుకంటే గతంలో 2 పర్యాయాలు, గతంలో ఎన్టీ రామారావు గారు ఆనాడు 14% ఉన్న షెడ్యూల్ కులాల రిజర్వేషన్ను 15% చేశారు. అదేవిధంగా 4% ఉన్న షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క రిజర్వేషన్స్ 6% చేశారు. మొన్నటికి మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క రిజర్వేషన్ను 6% నుంచి 10%కి పెంచారు. ఇది కాన్స్టిట్యూషన్ ప్రకారమే, రాజ్యాంగం ప్రకారమే మాకు దక్కవలసిన అవకాశం ఇది, మాకు దక్కవలసిన హక్కు ఇది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా, మీరు 17%కే పరిమితం చేయకుండా 18%కి షెడ్యూల్ కులాల రిజర్వేషన్ను పెంచి ఆ 18%లో ఈ 3 కేటగిరీలకు దామాషా పద్ధతిన వీటిని ఇస్తే బాగుంటుంది. ఆ రకంగా మీరు జీవో ఇచ్చేటప్పుడు వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్ను 18%కి పెంచి ఈ దామాషా మీదనే అవి ఏ రకంగా ఏ పర్సెంటేజ్ ఇవ్వాలనో ఇచ్చి మీరు ముందుకు పోతే బాగుంటుంది. కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తే బాగుంటుంది. ఇంకేమాత్రం కూడా ఆలస్యం చేయొద్దని నేను కోరుతున్నా. చివరిగా 2 విషయాలు చెప్పాలనుకుంటున్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మా దళితులందరికీ ఆరాధ్య దైవం. ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే లేకుంటే ఇవాళ మేము చాలామంది కూడా ఈ సభకు వచ్చే వాళ్ళం కాదు. ఓపెన్ కాంపిటీషన్లో మేము పోటీ చేసే వాళ్ళం కాదు. మమ్మల్ని ఎన్నుకునే వాళ్ళు కూడా కాదు. ఇవాళ రిజర్వేషన్లు వచ్చాయి కాబట్టి విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అణచివేతకు గురైన, అసమానతలకు గురైన, అంటరానితనానికి గురైన వర్గాలను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో, సమానత్వాన్ని సాధించాలనే ఉద్దేశంతో ఆయన రిజర్వేషన్లు కల్పించాడు. కాబట్టి ఈరోజు మాకు ఈ అవకాశాలు వచ్చాయి. కాబట్టి ఆయన మాకు ఆరాధ్య దైవం. ఎవరికైనా, మా ఒకరికే కాదు, మొత్తం జాతి, భారత జాతి గౌరవించే గొప్ప వ్యక్తి, మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఏ రకంగానైతే మాకు ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారో అదేవిధంగా ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన మందకృష్ణ మాదిగ కూడా చాలా గొప్పవాడు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చాలామంది చాలా రకాలుగా, నేను కూడా అనేక సందర్భాలలో విమర్శించి ఉండవచ్చు, కొన్ని విషయాలలో విభేదించి ఉండవచ్చు. కానీ 30 సంవత్సరాలు ఈ ఉద్యమాన్ని సజీవంగా నిలపగలిగాడంటే అదొక మందకృష్ణతోనే సాధ్యమైంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు 3వ వ్యక్తి మా జీవితాలలో ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెలుగులు నింపితే మరొకసారి ఈరోజు మా జీవితాలలో వెలుగులు నింపబోయే భావితరాలకు, మా నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ జీవితాలలో వెలుగులు నింపబోయే గొప్ప వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశ చరిత్రలో నిలిచిపోతున్నది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకం కాబోతున్నది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అనేక రాష్ట్రాలలో ఉన్న ఇతర మాదిగ ఉపకులాలే కాకుండా ఇతర కులాలు ఎవరైతే
సరి అయిన రిప్రజెంటేషన్ లేకుండా అవస్థలు పడుతున్నారో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ నిర్ణయం ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దళిత జాతుల పక్షాన మాదిగా ఉపకులాల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా జాతి రుణపడి ఉంటుంది. దీన్ని చిత్తశుద్ధి చేయండి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కార్యాచరణ ప్రణాళికను ప్రకటించండి అని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.